మీరు కూడా అలాగే చేస్తారా? అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంతకు విషయం ఏంటి అనుకుంటున్నారా? గార్లిక్ చీజ్ శాండ్విచ్ చేద్దామని చూసేసరికి ఇంట్లో అయితే చీజ్ అయిపోయింది. సో మోర్కైతే వెళ్ళాను తీసుకుందామని. అది తప్ప మిగిలినవన్నీ చూస్తున్నాను. ఇక్కడైతే స్నాక్స్ చాలా ఐటమ్స్ ఉన్నవి. ఇంకా చీజ్ సంగతి మర్చిపోయి స్నాక్స్ ఐటమ్స్‌లోకి వెళ్ళిపోయాను. అక్కడ కాస్ట్‌లు కూడా కిందే ట్యాగ్ చేసేసి పెట్టారు. ఇక్కడ మా మహి అయితే దానికి ఏం కావాలో అన్నీ చూసి కార్ట్‌లో అయితే వేసేసుకుంటుంది. చాక్లెట్స్, కూల్ డ్రింక్స్ అయి మొయ్యలేనంత బరువు కూల్ డ్రింక్స్ కూడా తీసడానికి ట్రై చేస్తుంది. మోన్ మొత్తం ఫ్రీగా ఖాళీగా ఉంది. సో ఒక చుట్టేస్తుంది మొత్తం అటు ఇటు పరిగెట్టేస్తూ అవి ఇవి తీసేస్తుంది. ఇవన్నీ తీసుకుంటుంటే అసలు విషయం గుర్తొచ్చింది. ఇంతకు నేను వచ్చింది చీజ్ కోసం కదా అని. సో అది ఎక్కడుందా అనేది అయితే వెతుకుతున్నాను. సో ఫైనల్లీ చీజ్ అయితే కనిపించింది. బయట ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి, అందుకే ఐస్ క్రీమ్స్ తీసుకుందామని ఐస్ క్రీమ్స్ చూశాను. ఆల్ ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. చీజ్ కోసం వచ్చాను కదా అని చీజ్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఇది ఏంటో కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది నాకైతే. సో ట్రై చేద్దామని తీసుకున్నాను. సో ఫైనల్‌గా మా షాపింగ్ అయితే అయిపోయింది. బాయ్ బాయ్.